రామ్ చరణ్ గారితో మాట్లాడడం జరిగిందా? ఎలాంటి ఆయన దగ్గర నుంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు? రామ్ చరణ్ గారు బాహాటంగానే తన స్పందన తెలియజేశారు కదా మొన్న ప్రెస్ సక్సెస్ మీట్లో. ఆనంద్ శ్రీరామ్ గారు చాలా మంచి మోటివేషన్ ఇచ్చే పాటలు రాశారు. ప్లేలిస్ట్లో ఇక్కడి నుంచి ఈ పాటలు జీవితాంతం ఉంటాయి. అలాగే నాకు ఎప్పుడు లో అనిపించిన బాధ అనిపించిన ఈ పాటలు వింటారు. అంతకన్నా గొప్ప స్పందన ఏమి ఉంటుంది. సో మీరు రీసెంట్గా ఒక 2 డేస్ నుంచి మీ కంటెంట్ వైరల్ అవుతుంది. మిమ్మల్ని ఇసుకలో పాత పెట్టి మరి 2 రోజులు అయిపోయింది పాత పెట్టారు అనిల్ రాపూడి గారు స్టార్ట్ చేశారు. సో ఏంటి సార్ నిజంగానే మిమ్మల్ని పాత పెట్టారు ఏంటని చెప్పండి. 2 రోజులు కాదులేండి, 2 గంటలు పాత పెట్టారు షూటింగ్. సో అవి కూడా నడుస్తున్నాయి సార్ వర్క్. అది 2 పాటలు అయిపోయింది. చాలా బాగా. థ్యాంక్ యూ సార్. ఫైనల్ క్వశ్చన్. సో బుచ్చిబాబు గారు ఈ సాంగ్స్ అయిన తర్వాత అండ్ బుచ్చిబాబు గారితో మీరు ట్రావెల్ అయ్యారు కదా, అంటే ఎన్ని డేస్ పట్టింది సాంగ్స్కి? ఆయన ఏమైనా కరెక్షన్స్ చెప్పడం జరిగిందా అంటే ఏం చెప్తారు సార్? పెద్ద మూవీ సాంగ్స్ రాపాడించారని చెప్పాలి. నిజంగా చెప్పాలంటే ఆయన మంచితనమే అంతసేపు రాస్తుంది. ఆయన ఏమి రాయమని ఇంకోటి కావాలని ఏమి బలవంతంగా చెప్పరు. ఆయనకు కావాల్సింది చెప్తారు. అవి వచ్చేదాకా ఓపికగా ఎదురు చూస్తారు. కారులో పక్కన కూర్చోబెట్టుకుని తిప్పుతారు. కావాల్సినవి అన్నీ ఆర్డర్ ఇచ్చి తినిపిస్తారు. అన్నీ చేసి చాలా సహృద్భావ వాతావరణంలోనే ఆయనకు కావాల్సినంత తీసుకుంటారు. అది పెద్దకి ఉన్న సంక్లిష్టత వల్ల గొప్ప మెసేజ్ ఓరియంటెడ్ సినిమాని కమర్షియల్ వేలో చెప్పాలి కాబట్టి, పాటల్లో కూడా మెసేజ్ని కూడా కమర్షియల్గా చెప్పాలి కాబట్టి ఎన్నుకునే పదజాలం కొంచెం జాగ్రత్త తీసుకోవడం వల్ల కొంచెం ఎక్కువ సమయం. సో ఫైనల్గా జాహ్నవీర్ కపూర్ గారిది కొన్ని సీన్స్ డిలీట్ చేస్తాము, కొంతమంది అభ్యంతకరంగా ఉంది, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు సార్, మీరేమంటారు? నాకేం అభ్యంతరం లేదు. అంటే అవసరం లేదంటారు సీసీ? అంటే ఒక పాత్ర ఇలా ఉంటుంది అని ఒక దర్శకుడు ఊహించినప్పుడు నీకు ఇష్టమైతే చూడ, లేకపోతే కళ్ళు మూసుకోవాలి. సింపుల్. థ్యాంక్ యూ. అంటే ఇంత జనాలు కూడా సోల్స్ని పట్టించుకోకుండా పోవడం అసలు ఎలా జరిగిందంట? అంటే రాజ్యాంగంలో 19వ అధికరణం ఆ వాక్ స్వాతంత్రాన్ని కొంతమంది వాగే స్వాతంత్రంగా మార్చుకుంటారు. అది కూడా ఏంటంటే ఆ స్థాయి విజయాన్ని అందుకోలేక ఆ విజయాన్ని అందుకున్న వాడి మీద బురద జల్లితే మనం కూడా కాస్త ప్రచారాన్ని పొందుతామన్న ఒక స్వార్థం, ఒక సంకుచిత స్వభావం చేత అలాంటి ట్రాల్స్ చేస్తూ ఉంటారు. అవి ఏంటంటే కొంతమంది వాటిని నమ్మే వాళ్ళు మాత్రం కాస్త సినిమాకి వెళ్లకుండా ఉంటారేమో, కానీ ఆఖరిగా అందరి అభిప్రాయం ఆ నోట ఈ నోట వచ్చిన అభిప్రాయాన్ని తీసుకుని ప్రేక్షకులు సినిమాని విజయవంతం చేస్తారు. అదే ఈరోజు పెద్ద విషయంలో రుజువైంది. 2వ వారాంతం కూడా హౌస్ఫుల్ కలెక్షన్స్తో నడుస్తుంది. 3వ వారంలోకి అడుగు పెడుతుంది. ఈ అందరూ అక్కడి నుంచి చెప్పేది ఏంటంటే కుటుంబాలు మొదలుపెట్టారు, ఇంకా ఇది ఇప్పట్లో ఆగే వరకు కాదు అని చెప్పి అందరూ ఆలోచించారు. అసలు ఈ సినిమాలో 3 సాంగ్స్ రాశారు. ఏ సాంగ్కి ఎక్కువ టైం తీసుకున్నారు, ఏ సాంగ్కి తక్కువ టైం తీసుకున్నారు? మస్సా పాట తక్కువ టైం, రైరే రారా ఎక్కువ టైం. అంటే ఐటమ్ సాంగ్ వారానికి వెయ్యి అని చాలా ట్రోల్స్ చేస్తున్నారు, దాని గురించి ఏమని? ఏదైనా చర్చకు సార్ అంతే, అంతకనే. అంటే రామ్ చరణ్ గారు ఈ సినిమా సెట్కి ఎప్పుడైనా వెళ్ళారా సార్? ఈ సినిమా ఈ మస్సా పాట రాయాల్సింది వినిపించడానికి వెళ్ళాను. అప్పుడు బుచ్చిబాబు గారి పాట నచ్చిన వెంటనే పక్కన చరణ్ గారు ఉంటే ఆయనకి వినిపించమన్నారు. ఆయనకి ఆ పదాలు బాగా నచ్చి నన్ను హత్తుకోవడం. అంటే మీరు చాలా సినిమాలకు చాలా మంచి పాటలు ఆడుతూ ఉంటారు, కానీ ఈవెంట్లకు తక్కువగా అటెండ్ అవుతారు. ఈ సినిమాకు ఎందుకు అసలు ఇంత అటెండ్ అయ్యి ఈ సినిమాని చాలా కేర్ తీసుకున్నట్టు కనిపిస్తుంది? అటెండ్ అవ్వడం అంటే నేను చిరంజీవి గారు పిలిచినప్పుడు వెళ్ళలేకపోయానండి. అవసరం వీలున్నప్పుడు వస్తాను. ప్రతి సినిమాకి మన చెన్నై లవ్ స్టోరీ సాంగ్ లాంచ్కి ఒక సాంగ్ లాంచ్కి వెళ్ళగలిగాను, 2వ సాంగ్ లాంచ్కి మా ఊర్లో ఉన్నాను. ఇదే ఈ సక్సెస్ ప్రెస్ మీట్కి ఇప్పుడు ఈ ఊర్లో ఉన్నాను కాబట్టి వచ్చాను. మొన్న చిరంజీవి గారి ఇంట్లో ఉన్నప్పుడు మా ఊర్లో ఉన్నాను, వెళ్ళాను. అంటే మీకు ఒక పని వేసి మీరు చెప్పే సమాధానం ఎట్లా వస్తుంది అంటే తూటలాగా వస్తుంది, అసలు ఎలా సాధించారు? అంటే ప్రశ్న సగంలోనే నాకు ప్రశ్న అర్థం అవుతుంది. అంటే తెలుగు మీద క్లుప్తంగా అసలు ఎలా చెప్పగలుగుతారు? అసలు క్లుప్తంగా ఇంతగా ఎప్పుడు నేర్చుకున్నారు సార్ అసలు మీరు? అంటే నాకు అప్పటి నుంచి తెలుగు మీడియమే కదండి, నా ఆలోచన తెలుగులోనే ఉంటుంది. ఒకవేళ ఇంగ్లీష్లో ఎప్పుడైనా మాట్లాడాల్సి వస్తే, అంటే వేరే రాష్ట్రం వెళ్ళినప్పుడు, వేరే భాష గాయకులతో రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది. అప్పుడు నెమ్మదిగానే మాట్లాడాలి. ఎందుకంటే తెలుగులో ఆలోచించి దాన్ని ఇంగ్లీష్లో తర్జమా చేసుకుని మళ్ళీ బయటికి రావాలి. తెలుగు అంటే నేను ఆలోచించేదే తెలుగులో కాబట్టి వేగంగా వస్తుంది. అంటే మీకు
తెలుగు సాంగ్స్ క్లుప్తంగా రాస్తుంటారు. అసలు ట్రావెలింగ్ చేసేటప్పుడు రాస్తారా, లేకపోతే ఒక రూమ్లో ఉన్నప్పుడు ఎప్పుడు రాస్తారు? ఆయనలో పాట ఆలోచన వస్తుందో చెప్పిన ఒక్కోసారి సడన్గా ఆలోచన వచ్చి నిద్రలేస్తుంటే